ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కృష్ణపట్టే ప్రాంత రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్ట్లను ఇకపై ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ల నిర్వహణకు ముందుకు వచ్చిన ఆచరణలో అమలు కాలేదన్నారు. అప్పట్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఐడీసీఎస్ డిపార్ట్మెంట్కు నిర్వహణ బాధ్యతను అప్పచెప్పింది. ఆ తర్వాత ఐడీసీఎస్ నుంచి ఎన్ఎస్కి అప్పగించారు. అయినా నిధులు కేటాయించక నిర్వహణ సరిగా లేకపోవడంతో అప్పటి నుండి రైతులే స్వంతంగా ఖర్చులు భరించి లిఫ్ట్లను నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా లిఫ్ట్ను ఇరిగేషన్ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తోందని చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేరు పాదూరు శశిధర్రెడ్డి, మొలకపట్నం గ్రామము. L1819 లిఫ్ట్ ఇరిగేషన్ రైతుని మరియు చైర్మన్గా పనిచేస్తున్నాను. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 52 లిఫ్ట్ ఇరిగేషన్లు కోఆపరేటివ్ అయితేంది, ఎన్ఐడిసికి సంబంధించింది 52 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నవి. ఇవి ఇప్పటికీ ప్రభుత్వం యొక్క ఆచరణ లేక నిరుపయోగంగా ఉన్న పరిస్థితి. వాస్తవంగా 2017లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా మరి 100 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం పంపు సెట్లు, పైప్ లైన్లు, మోటార్ల వరకే మార్చిర్రు, ట్రాన్స్ఫార్మర్ల వరకే. సివిల్ పనులు, కాలువల పూడికలు కానీ, ఎత్తిపోతల సంబంధించిన రహదారులు కానీ, కాలువ కట్టలు కానీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయక మరి కేవలం 60% వరకే నీటిపారుదల పారడం జరిగింది ఉన్న ఆయకట్లో. మరి 2017లో పూర్తి స్థాయిలో చేస్తామని 200 కోట్లు కేటాయిస్తామని అప్పటి ప్రభుత్వం కేవలం 100 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. ప్రస్తుతం కూడా నిన్న మొన్న పేపర్లో చూస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి, కోదాడ నియోజకవర్గం గతంలో ఉన్న ఎంపీగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తిగా ఆధునీకరిస్తామంటున్నారు. కేవలం మాటల వరకే చెప్పడం తప్ప ఆచరణంగా చేసి చూపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రైతాంగం పరిస్థితి మాత్రం ఎక్కడి మాదిరిగానే ఉంటుంది. నరేంద్ర రెడ్డి, చింతలపాలెం మండలం, గ్రామం శివంగా లిఫ్ట్ గ్రామ రైతును. మా చింతలపాలెం మండలంలోనే ఈ ఆయకట్టు సాగర్ నీళ్లు, ఎడమ కాలువ నీళ్లు రాకపోవడం వల్ల గతంలో మంత్రి గారు అధికారులు ఉన్నప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని శివగంగా లిఫ్ట్ అనే ఎత్తిపోతల పథకాన్ని వేయటం జరిగినది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు లీకులు ఎలాంటి పట్టించుకోకపోవడం వల్ల గతంలో పంటలు కూడా ఎండిపోవడం జరిగినది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1,13,00,000 రూపాయలను కూడా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేయడం జరిగినది. అందులో కొంత డబ్బులు
వెచ్చించి కొన్ని లీకులు వేసినా అది నిరుపయోగంగా ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగినది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఏమైతే లీకులు ఉన్నాయో వాటి మొత్తం పూర్తి జాబితాను తీసుకొని మొత్తం 63 లీకులుగా నిర్ధారించడం జరిగినది. వీటిలలో ఇప్పటికీ 43 లీకులు వేయటం జరిగినది. మిగతా లీకులు కూడా త్వరలో పూర్తి చేయడం అనేది జరిగినది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రైతుల పంటలు ఏ ఇబ్బంది లేకుండా ఎండిపోకుండా రైతులపై ఎలాంటి భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే భరాయిస్తుందని దానికి సంబంధించినటువంటి పనులను అధికారులు మరియు శివగాలి